సూపర్ అవార్డ్ సూపర్ సూపర్ పిక్చర్ సూపర్ బ్లాక్ బస్టర్ 2000 కోట్లు సెకండ్ హాఫ్ క్లైమాక్స్ సూపర్ పుష్ప తగ్గేలేదు రేపు గవర్నమెంట్ హాలిడే ఇవ్వాలి అందరికి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా ఫైర్. అల్లు అర్జున్ యాక్షన్ ఎలా ఉంది? నేను అభిమానాన్ని కాదు, ఆయనకి సబ్జెక్ట్ అయితే కరెక్ట్గా సూట్ అయింది, బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది సినిమా. మూవీ అయితే మటుకి బరాబర్ ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు సినిమా మట్టికి సుక్కో భయ్యా, సినిమా మట్టికి చింపేహాడు భయ్యా. అట్లా ప్రతి షాట్ కూడా సూపర్ డూపర్ తగ్గేదలే. సుకుమార్ గారికి ప్రతి బిట్టు వేరే లెవెల్ అన్న. నిజంగా అసలు ప్రతి బిట్టు వేరే లెవెల్ అసలు. అన్న ఇటు కొట్టేశాడు, పోతాడు మొత్తం పోతాడు. పుష్ప వన్ ఒక లెక్క అయితే పుష్ప 2 ఇంకో లెక్క. ఒక్కటి మాత్రం చెప్తున్నాం చెప్పాడు. మళ్ళీ ఇంకో పుష్ప 3 ఉంటుంది, చూడండి ఒకసారి క్లైమాక్స్ ఎట్లా వేరే లెవెల్. జాగ్రత్త ఎంగేశాడు సినిమాలో అయితే. ఆయన పడ్డ కష్టానికి ఈ రోజు ఇంతమంది జనాభా టికెట్లు రేట్లు పెంచినా కానీ ఎగబడి తండ్రి కూడా వస్తున్నారు. ఆయన డెడికేషన్, ఆయన కష్టం, ఆయన ఒక కృషితోనే ఈ రోజు సినిమా ఇండియన్ లెవెల్లో బ్లాక్ బాస్టర్ కొట్టినట్టే. ఆల్మోస్ట్ సినిమా చూసి వచ్చాం కనుక చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. టికెట్లు పెరిగినారు, ఎవరు కూడా ఫీల్ కాకండి. సినిమాల కంటెంట్ ఉంది కాబట్టి వాళ్ళు పడిన తపనకే ఈ రోజు టికెట్ రేట్ కూడా పెరిగినాయి. సో ట్రోల్ చేసిన ప్రతి ఒక్క నా కొడుక్కి నీ అబ్బా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ ఒక్కొక్క షాట్ ఒక్కొక్క సీన్ మెంటల్ ఎక్కించాడు. పీక్ ఉన్న బన్నీలో ఒక జాతర ఎపిసోడ్ ఉంటుంది, జాతర ఎపిసోడ్ లో కొడతాడు. ఒక్కొక్క షాట్ ఒక్కొక్క ఎలివేషన్ మెంటల్ ఎక్కిస్తాడు. జాతర ఎపిసోడ్ మాత్రం జాతర ఎపిసోడ్ కి మినిమం 2000 కొట్టి ఇండస్ట్రీ తీసుకుంటాడు. నేను ఆడియన్గా చెప్తున్నాను, సినిమా చించి అవతలేసింది. అంటే సినిమా ఫస్ట్ పుష్ప చూసిన తర్వాత సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందని ఒక చిన్న ఇది ఉంది. కానీ ఫస్ట్ హాఫ్ ఏంటంటే, అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి మనకి. క్యారెక్టర్ మంగళం సీన్ కానీ తర్వాత ఇవి చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి బ్యాక్ స్టోరీ చెప్పుకుంటూ వస్తాడు. అక్కడ కొంచెం లైట్ ఫీల్ అనిపిస్తుంది, స్లోగా ఫీల్ అయినా. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే స్టార్టింగే ఒక అసలు పిచ్చి లేసిపోతుంది. చాలా మంచి ఓపెనింగ్ చేశాడు. అక్కడి నుంచి సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెక్క అయితే, సెకండ్ హాఫ్ లిటరల్లీ చెప్తున్నా బ్రో, జాతర ఎపిసోడ్ క్లైమాక్స్ కోసం క్లైమాక్స్ ఒక 2-3 సెకండ్ హాఫ్ లో ఒక 2-3 ట్విస్టులు కూడా ఉంటాయి. దానికి ఆన్సర్ ఏంటి అని చెప్పేసి పుష్ప 3 ద ర్యాంపేజ్ చూపిస్తాడు. ఓవరాల్గా అయితే సినిమా అయితే చాలా చాలా బాగుంది. బట్ ఒకటే ఏంటి అంటే మాకు కన్సర్న్ ఏంటంటే